అబ్బాబా గురువు గారు, ఈ డాబా ఫుడ్ చూస్తే మీకు కూడా బాగా ఆకలిస్తుంది కదా. అసలే మనం కుర్ర వయసుకు వచ్చిన కాడి నుంచి డాబా ఫుడ్ బాగా అలవాటు పడ్డ ప్రాణం మంది. ఏ షిఫ్ట్ అయినట్టు ఆఫీస్ నుంచి బయటకు వచ్చాము, డాబాకి వెళ్దాం వస్తాం అని చెవులు ఊదారు. పదం రెచ్చిపోదామని వచ్చేసాం. అపురం జంక్షన్ లో ఉన్న కుమార్ డాబా రెస్టారెంట్ కి వచ్చాం. లోపలికి వెళ్ళి ఫ్లెక్స్ కనపడింది. కస్టమర్ దేవుడితో సమానం అంట, కానీ దేవుడికి అప్పించేంత స్తోమత మాకు లేదు అంటున్నారు. చూసారా సార్ డబుల్ యాక్షన్. బోనీ బేనం స్టార్టర్స్ లో ఆర్ఆర్ చికెన్ చెప్పాం. నిజానికి అంటే ఏంటో కూడా నాకు తెలియదు. అందరి ముందు సైలెంట్ గా ఉన్నాను. ఇంటికి వెళ్ళి గూగుల్ చేశాను. అంటే రెడ్ రేంజర్ బ్రీడ్ చెందిన కోడ్ అనమాట. అదేనండి బొంత కూడా అంటే మీకు అర్థమైపోతాయి. చికెన్ పీసులు కూడా మెత్త మెత్తగా భలే ఉన్నాయి. పరమేశ్వరరావు గారిని మంచి బిజీగా తింటుండగా రివ్యూ అడిగాం. సింపుల్ గా నవ్వాడు. తర్వాత కాజు మష్రూమ్ ఫ్రై చెప్పాం. కాజులు కూడా మంచి దిట్టంగానే వేసాడు. అసలు ఏ షిఫ్ట్ అయ్యాక మధ్యాహ్నం డ్యూటీ నుంచి వస్తుంటే పిచ్చి పిచ్చిగా ఆకలేద్దే. అలాంటి ఆకలి మీద అలాంటి ఫుడ్ చూస్తే ఎగబడి తినాలనిపిస్తా ఉంటది. స్టార్టర్స్ అయిపోయి తర్వాత పన్నీరు జీడిపప్పు కర్రీ విత్ రోటీస్ తో మళ్ళీ మొదలెట్టాం. డాబాలోను రెస్టారెంట్ లోను ఆవేశంగా వచ్చి ముందు ఫుడ్ మీద పడిపోయి తినేస్తా ఉంటాం. కంగారులో అన్ని తిని లోపే చాలా త్వరగా కడుపు నిండిపోద్ది. తర్వాత మనకి మేతికా చమన్ కర్రీ వచ్చింది. మేతికా చమన్ అంటే గురువు గారు మెంతుకూర ఒకటే వేస్తారేమో అనుకునేవాడిని. దాంతో పాటు పాలకూర పన్నీర్ కూడా వేస్తారు, అందుకే అంత టేస్ట్ వస్తుంది. ఫైనల్ గా ఈ డాబాలో ఈ రోజు